హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2 7th లెసన్ భిన్నాలు దీన్ని మనం ఇంగ్లీష్ లో ఫ్రాక్షన్స్ అంటాం. మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మరి ఈ లెసన్ బేస్ చేసుకొని ఏవైతే బేసిక్స్ ఉన్నాయో, మరి బేసిక్స్ తెలియకుండా ప్రాబ్లమ్స్ చేయడం చాలా కష్టము. మరి బేసిక్స్ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ అయితే చేయగలరు. సో ఫస్ట్ బేసిక్స్ అనేటివి బాగా ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మొత్తం బేసిక్స్ చెప్పాము. మరి ప్రాబ్లమ్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 లో డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఏపీ డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఫుల్ సబ్జెక్ట్ కంప్లీట్ గా ఫుల్ ప్యాకేజీ కేవలము 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. మీకు కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ అనేవి తెలుస్తాయి, వాటిని సరి చేసుకునేటువంటి అవకాశము ముందు ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఒక మంచి అవకాశము మిస్ చేసుకోవద్దు. ఫుల్ ప్యాకేజ్ కేవలము 600 రూపీస్ కే ఇస్తున్నాం. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్ మీకు 3rd, 4th, 5th, 6th క్లాస్ వైజ్ గా క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఇండివిజువల్ సబ్జెక్ట్ కేవలము 200 రూపీస్ కే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341949272. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. నెక్స్ట్ మరి బేసిక్స్ అబ్జర్వ్ చేస్తే అసలు భిన్నము అంటే ఏంటి, మరి ఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటి అంటే ఫ్రాక్షన్ ని మనము ఎలా డిఫైన్ చేస్తాము, ఎక్స్ బై వై. మరి ఎక్స్ బై వై అంటే ఇక్కడ మనకు ఎక్స్ అనేది లవాన్ని సూచిస్తుంది, వై అనేది మనకు హారాన్ని సూచిస్తుంది. అంటే న్యూమరేటర్ అంటాము, డినామినేటర్ అంటాము. భిన్నము అంటే ఇంగ్లీష్ ఏంటి, ఫ్రాక్షన్. అంటే ఫ్రాక్షన్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ న్యూమరేటర్, డినామినేటర్ అంటాం. దీన్ని మనము ఏదైనా కానీ ఒక భిన్నం రూపంలో ఉన్నటువంటి ఏ న్యూమరికల్ వాల్యూస్ అయినా కానివ్వండి, లేదా XY రూపంలో ఉన్నట్టు కానివ్వండి, మనం నిష్పత్తి రూపంలో వ్యక్తపరచవచ్చు. అంటే అర్థం ఏంటి, ఎక్స్ బై వై ని మనము x:y కూడా రాసుకోవచ్చు. అంటే x బై వై అంటే మనకి ఏంటి, భిన్నము. ఆ భిన్నాన్ని మనము నిష్పత్తి రూపంలో కూడా వ్యక్తపరచవచ్చు. నిష్పత్తి అంటే రేషియో రూపంలో. అంటే ఏ భిన్నం తీసుకున్నా కానీ ఆ భిన్నాన్ని మనము నిష్పత్తి రూపంలో వ్యక్తపరచవచ్చు. ఏ నిష్పత్తి తీసుకున్నా కానీ మనం దాన్ని భిన్నం రూపంలో వ్యక్తపరచవచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పొచ్చు, అది రేషియో కానివ్వండి, భిన్నానికి కానివ్వండి. ఏంటి అంటే ఏదైనా ఒక భిన్నం తీసుకున్నప్పుడు లవహారాలను బేస్ చేసుకొని ఒకే స్థిరాంకాన్ని బేస్ చేసుకొని భాగించవచ్చు లేదా గుణించవచ్చు. భాగించినా గుణించినా దానిలో విలువ మారదు. అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అనేటువంటి ఒక భిన్నం తీసుకున్నాము అనుకోండి. మరి ఈ 2/3 భిన్నాన్ని ఏదైనా ఒక కాన్స్టెంట్ నెంబర్ చే లవహారాలచే మనం గుణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తో గుణిస్తున్నా, 2/2 అంటున్నా, ఎంత వస్తుంది, 4/6. నెక్స్ట్ ఇదే భిన్నాన్ని 3/3 చేస్తున్నా, 3/3 ఎంత వస్తుంది, 2 3 6/3 3 9. ఇదే 2/3 భిన్నాన్ని నేను 4 తో మల్టిప్లై చేస్తున్నా, 4/5. అంటే న్యూమరేటర్ 4 తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ కూడా 4 తో మల్టిప్లై చేయాలి. సో 2 4 8/3 4 12. మరి ఇప్పుడు ఈ భిన్నాలన్నింటినీ మనం ఏమంటాము అంటే సమాన భిన్నాలు అంటాం. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు అంటే 2/3 భిన్నానికి సమానమైన భిన్నము కానిది గుర్తించండి అంటాడు. 2/3 భిన్నానికి సమానమైన భిన్నము కానిది గుర్తించండి, లేదా సమానమైన భిన్నాన్ని గుర్తించండి అంటాడు. అంటే ఈ భిన్నాన్ని ఏ కాన్స్టెంట్ నెంబర్ చేయడం మల్టిప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 26 మల్టిప్లై చేసాం అనుకోండి, న్యూమరేటర్ 26 మల్టిప్లై చేస్తే డినామినేటర్ కూడా ఎంత మల్టిప్లై చేయాలి, 26 మల్టిప్లై చేయాలి. లైక్ 26 2 52/26 3 ఎంత, 3 6 18, 3 6 18, 1 ఉంటుంది, 3 2 6 + 1 ఎంత, 78. అంటే 2/3 కి సమానమైనటువంటి భిన్నం మనము 52/78 కూడా చెప్పుకోవచ్చు. ఇది సమాన భిన్నాలు అంటే ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఇలాంటి భిన్నాలను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 52/78 తీసుకున్నాము అనుకోండి. 52/78 భిన్నానికి కనిష్ట రూపం వ్యక్తపరచండి అంటాడు. సింప్లియస్ట్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే భిన్నం ఇవ్వాలని రూల్ లేదు, ఏ భిన్నమైన ఇవ్వచ్చు, ఏ భిన్నమైన ఇచ్చేసి దానికి కనిష్ట రూపము అంటాడు. అంటే కనిష్ట రూపము అంటే ఇంగ్లీష్ లో సింప్లియస్ట్ ఫామ్ అంటాం. మరి కనిష్ట రూపము అంటే అర్థం ఏంటి? కనిష్ట రూపము అంటే లవము తీసుకున్నా హారం తీసుకున్నా రెండింటికి 1 మాత్రమే ఫ్యాక్టర్ అయి ఉండాలి, 1 మాత్రమే కారణాంకమై ఉండాలి, మిగతావి ఏవి కారణాంకాలు కాకూడదు. అంటే 1 లైన్ ఆన్సర్ చెప్పాలి అంటే క్యాన్సిలేషన్ పోయినంత వరకు క్యాన్సిలేషన్ చేయాలి. ఏవి క్యాన్సిల్ కాకుంటే అదే మనకి ఏమవుతుంది అంటే కనిష్ట భిన్నం అవుతుంది. ఇప్పుడు చూడండి 2 తో డివిజిబుల్ అవుతుందా? 2 2 is 4, 1 ఉంటుంది, 2 6 is 12, 2 3 is 6, 2 9 is. ఓకేనా? నెక్స్ట్ ఇంకా దేనితోనే పోతుందా? 13 తో పోతుంది. 13 × 26, 13 × 39. ఇంకా దేనితోనే కామన్ గా డివిజిబుల్ అవుతాయా అంటే ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా? ఏవి క్యాన్సిలేషన్స్ పోవు కాబట్టి 2/3 నే మనకి ఏమవుతుంది అంటే సింప్లియస్ట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి 2 కి 1 ఫ్యాక్టర్ గా చెప్పొచ్చు, 1 2 is 2, 3 కి కూడా 1 3 is, అంటే రెండింటికి అంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి ఉమ్మడి కారణాంకము 1 మాత్రమే ఉండాలి. ఉమ్మడి కారణాంకము 1 మాత్రమే ఉంటే అలాంటి భిన్నాన్ని మనం ఏమంటాము అంటే కనిష్ట రూపంలో ఉంది అంటాము, సింప్లియస్ట్ ఫామ్ లో ఉంది అని మనము చెప్పొచ్చు. ఇక్కడ 2 బిట్స్ వచ్చాయి చూడండి. ఫస్ట్ బిట్ ఏంటి అంటే సమానమైన భిన్నాలను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. 2 కనిష్ట రూపము సింప్లియస్ట్ ఫామ్ ను బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే అసలు భిన్నాల్లో రకాలు ఏంటి? ఓకేనా? భిన్నాల్లో రకాలు ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ భిన్నము అంటే మనకు మెయిన్ గా గుర్తొచ్చేది క్రమ భిన్నము, నెక్స్ట్ అపక్రమ భిన్నము, నెక్స్ట్ మిశ్రమ భిన్నము, నెక్స్ట్ సజాతి భిన్నాలు, నెక్స్ట్ విజాతి భిన్నాలు, నెక్స్ట్ సమాన భిన్నాలు అంటే ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ సమాన భిన్నాలు. మరి వీటి గురించి మనం 1 by 1 ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి వీటి గురించి మనం 1 by 1 ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ అడగచ్చు ఫ్రెండ్స్. కొన్ని భిన్నాలు ఇచ్చేసి ఆ భిన్నాలలో సజాతి భిన్నాలను గుర్తించండి అంటాడు, లేదా సజాతి భిన్నాలు ఇచ్చేసి వాటిలో పెద్ద భిన్నం ఏంటి, గ్రేటర్ ఫ్రాక్షన్ ఏంటి, లేదా చిన్న భిన్నం ఏంటి, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, లేదా కొన్ని భిన్నాలు ఇచ్చేసి అసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేయమంటాడు, డిసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేయమంటాడు. ఐ మీన్ ఆరోహణ క్రమము అవరోహణ క్రమము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా చెప్తా, వీడియో చివరి వరకు అయితే చూడండి. మరి ఫస్ట్ క్రమ భిన్నము అంటే ఇంగ్లీష్ టర్మ్ వచ్చేసరికి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఏమనాలి? ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ అపక్రమ భిన్నము అయితే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ మిశ్రమ భిన్నము అయితే మిక్స్డ్ ఫ్రాక్షన్. సజాతి భిన్నాలు అంటే లైక్డ్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ విజాతి అంటే అన్లైక్డ్ ఫ్రాక్షన్స్. సమాన భిన్నాలు అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. మరి 1 by 1 ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే క్రమ భిన్నము అంటే ఏంటి? మరి క్రమ భిన్నము అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 తీసుకున్నాము అనుకోండి, క్రమ భిన్నమే. 11/13 తీసుకున్నాము అనుకోండి, క్రమ భిన్నమే. 17/24 తీసుకున్నాము అనుకోండి, క్రమ భిన్నమే. మరి ఎలా క్రమ భిన్నాలుగా మనం వాటిని చెప్తున్నాము అంటే హారము కన్నా లవము తక్కువగా ఉంటే, డినామినేటర్ కన్నా న్యూమరేటర్ తక్కువగా ఉంటే అలాంటి భిన్నాన్ని మనం ఏమంటాము అంటే క్రమ భిన్నము, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు, ఈ క్రింది వారిలో క్రమ భిన్నాన్ని గుర్తించండి అంటాడు. మరి క్రమ భిన్నము అంటేనే మనకు అర్థం ఏంటి? హారం కన్నా లవం అనేది తక్కువగా ఉండాలి. చూడండి హారం కన్నా లవం తక్కువగా ఉంది, హారం కన్నా లవము తక్కువగా ఉంది కాబట్టి ఈ భిన్నాలన్నీ మనకి ఏమవుతాయి అంటే క్రమ భిన్నాలు అవుతాయి. నెక్స్ట్ అపక్రమ భిన్నము అంటే అర్థం ఏంటి అంటే లైక్ 13/9, లైక్ 29/11, సంథింగ్ 114/97. ఇలా మనం ఏ భిన్నాలు తీసుకున్నా కానీ అవి మనకి ఏమవుతాయి అంటే అపక్రమ భిన్నాలు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. అంటే అర్థం ఏంటి అంటే హారం కన్నా లవ్ ఎక్కువగా ఉండాలి. ఇందాక చెప్పిన దానికి రివర్స్ అన్నమాట. ఇందాక ఏం చెప్పాను? హారం కన్నా లవ్ తక్కువగా అని చెప్పాను. ఇప్పుడైతే హారం కన్నా లవ్ ఎక్కువ అని చెప్తున్నా. అంటే డినామినేటర్ కన్నా న్యూమరేటర్ ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాము అంటే అపక్రమ అంటే ఇక్కడ క్రమంగా ఉంటాయి. క్రమంగా అంటే అర్థం ఏంటి? లవ్ తక్కువ హారం ఎక్కువ, లవ్ తక్కువ ఎక్కువ అంటాం కదా. మనం
చెప్పాల్సింది ఏంటి? తక్కువ ఎక్కువ అని చెప్తాం. గుడ్డి గుర్తు కోసం చెప్తున్నా. తక్కువ ఎక్కువ అంటాం అంటే క్రమంగా ఉన్నాయి. తక్కువ ఎక్కువ అంటే లవము తక్కువ హారం ఎక్కువ ఉండాలి. ఇక్కడ అపక్రమ అంటే తక్కువ ఎక్కువకు రివర్స్ అన్నమాట. ఎక్కువ తక్కువ అంటే ఎక్కువ తక్కువ. ఈ భిన్నాలన్నీ మనకి ఏమవుతాయంటే అపక్రమ భిన్నాలు అవుతాయి. నెక్స్ట్ మిశ్రమ భిన్నము అంటే ఏంటి? మరి మిశ్రమ భిన్నము అంటే అర్థం ఏంటి అంటే లైక్ 2 4/5, 7 9/11, 13 1/3 ఇవన్నీ మనకి ఏమవుతాయంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక సంఖ్య ఉంటుంది, అదే విధంగా ఒక క్రమభిన్నం కూడా ఉంటుంది. అంటే 4/5 క్రమభిన్నము, 9/11 క్రమభిన్నమే, 1/3 కూడా క్రమభిన్నమే. ఇవన్నీ మనకి ఏమవుతాయంటే మిశ్రమ భిన్నాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, మిశ్రమ భిన్నాన్ని భిన్నం రూపంలో మార్చండి అంటాడు. సింపుల్ గా మిశ్రమ భిన్నాన్ని భిన్నం రూపంలో మార్చండి అంటాడు. ఈ మూడింటికి రిలేషన్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, క్రమ భిన్నాన్ని మనము మిశ్రమ భిన్నంలో మార్చలేము, క్రమ భిన్నాన్ని మనము మిశ్రమ భిన్నంలో మార్చలేము. అపక్రమ భిన్నాన్ని మనము మిశ్రమ భిన్నంలో మార్చవచ్చు. లైక్ మీ ఇష్టం ఇదే తీసుకున్నాం అనుకోండి, 13/9 తీసుకుంటున్నా, ఇది మనకి ఏమవుతుంది? అపక్రమ భిన్నం అవుతుంది. దీన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చొచ్చు. ఎలా? 13 9 తో డివైడ్ చేస్తున్నా, here 9 ones are 9, రిమైండర్ ఎంత 4. ఎలా రాసుకోవచ్చు దీన్ని? 1 4/9, 1 4/9 రాసుకోవచ్చు. అంటే ఎలా రాస్తాము? 9 ones are 9, 9 plus 4 ఎంత? 13, 13/9. అంటే మీరు ఏ అపక్రమ భిన్నం తీసుకున్నా, ఏ అపక్రమ భిన్నం తీసుకున్నా మిశ్రమ భిన్నం రూపంలోకి మార్చవచ్చు. ఏ మిశ్రమ భిన్నం తీసుకున్నా అపక్రమ భిన్నంలోకి మార్చవచ్చు. హైలైట్ చేసుకోండి 2 పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మిశ్రమ భిన్నం తీసుకుంటున్నా, 7 9/11 అంటున్నా. ఇది మిశ్రమ భిన్నము. ఈ మిశ్రమ భిన్నాన్ని భిన్నం రూపంలోకి ఎలా వ్యక్తపరుస్తాము? ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని దీనికి సమ్ చేయాలి. అంటే 11 7s 77, 77 ఒక 9, 7 7 86, 86/11. సో 86/11 మనకి ఏమవుతుంది? అపక్రమ భిన్నం అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి? ఏ అపక్రమ భిన్నం తీసుకున్నా మిశ్రమ భిన్నంలోకి రాయొచ్చు, ఏ మిశ్రమ భిన్నం తీసుకున్నా అపక్రమ భిన్నంలోకి రాయవచ్చు. క్రమ భిన్నాన్ని మనము మిశ్రమ భిన్నం రూపంలో రాయలేము, మిశ్రమ భిన్నాన్ని మనము క్రమ భిన్నంలోకి రాయలేము. అంటే ఇక్కడ మీకు 2 పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అలా అడుగుతాడు. ఏదైనా అపక్రమ భిన్నం ఇచ్చేసి మిశ్రమ భిన్నంలోకి మార్చమనొచ్చు, లేదా ఏదైనా ఒక మిశ్రమ భిన్నం ఇచ్చేసి అపక్రమ భిన్నం రూపంలోకి మార్చమనొచ్చు. ఇవి క్యాలిక్యులేషన్ లో యూజ్ అవుతాయి. అంటే మిశ్రమ భిన్నాలు ఇచ్చేసి వాటిని సమ్ చేయమని ఇచ్చినా, మిశ్రమ భిన్నాలు చేసి సబ్ట్రాక్ట్ చేయమని ఇచ్చినా, లేదా మిశ్రమ భిన్నాలు చేసి క్యాలిక్యులేషన్ పార్ట్లు మీకు బాగా యూజ్ అవుతాయి. మిశ్రమ భిన్నాలని భిన్నం రూపంలోకి కన్వర్ట్ చేయడం. మళ్ళీ చెప్తున్నా ఎలా కన్వర్ట్ చేయాలి. 1 more ఎగ్జాంపుల్. 13 1/3 చెప్పండి. ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 13s ఆర్ 13 3s ఎలాగైనా చెప్పుకోవచ్చు. 3 13s 39 39, 39 plus 1 ఎంత? 40, 40/3. ఈ 40/3 మనం ఎలా రాసుకుంటాము? 40ని 3 తో డివైడ్ చేస్తాం అనుకోండి. 3 1s 3, 1 0, 3 3s 9, రిమైండర్ 1. అంటే ఎలా చెప్తాము? ఆన్సర్ 13 పాయింట్ సంథింగ్ కదా, అప్పుడు 13 శేషం ఎంత? రిమైండర్ 1 కాబట్టి 1/3, 1/3, 13 1/3 అంటాం. అంటే 13 1/3 ని మనము భిన్నం రూపంలోకి వ్యక్తపరుస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 40/3, 40/3. ఇది క్రమ భిన్నం అంటే ఏంటి, అపక్రమ భిన్నము అంటే ఏంటి, మిశ్రమ భిన్నము అంటే ఏంటి, వాటి యొక్క కన్వర్షన్స్. నెక్స్ట్ సజాతి భిన్నాలు. మరి సజాతి భిన్నాలు అంటే అర్థం ఏంటి అంటే, సజాతి భిన్నాలు అంటే లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే హారాలు అన్ని సమానంగా ఉండాలి. అంటే ఇచ్చిన భిన్నాలలో హారాలు అన్ని సమానంగా ఉంటే అలాంటి భిన్నాలను మనం ఏమంటాము అంటే సజాతి. సజాతి అంటే ఒకే జాతికి చెందినవి, ఒకే జాతికి చెందినవి. అవి కూడా ఏంటి? హారాలు. లైక్ ఇక్కడ చూడండి, సజాతి పరంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 1/9, 3/9, 7/9, 6/9, 5/9. ఇంకా మీరు ఎలాగైనా తీసుకోండి. ఇక్కడ హారాలన్నీ ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. చూడండి, హారాలన్నీ సమానంగా ఉంటే ఇలాంటి భిన్నాలను మనం ఏమంటాము అంటే సజాతి భిన్నాలు అంటాం. హైలైట్ చేసుకోవాలి, సజాతి భిన్నాలు అంటాం. ఇది మీకు సజాతి భిన్నాల పరంగా ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు, ఇంకా మీ ఇష్టం వచ్చినది చెప్పొచ్చు. లైక్ 1/24, 3/24, 7/24, 11/24. ఇంకా ఏవైనా తీసుకోండి. ఇక్కడ హారాలన్నీ ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి భిన్నాలను మనం ఏమంటాము అంటే ఏమంటాము? సజాతి భిన్నాలు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాము అనుకోండి, ఇలా కొన్ని భిన్నాలు ఇచ్చేసి అతి చిన్న భిన్నము అంటాడు.
అతి చిన్న భిన్నము అంటాడు. లేదా ఏవైనా రెండు భిన్నాలు ఇచ్చేసి ఆ రెండు భిన్నాల మధ్యలో ఉన్న భిన్నాన్ని గుర్తించండి. మధ్యలో కాదు, ఆ వాటి మధ్యలో ఉండేటువంటి భిన్నాన్ని గుర్తించండి. అంటే దీనికన్నా ఎక్కువగా ఉంటుంది, దీనికన్నా తక్కువగా ఉంటుంది, ఆ భిన్నాన్ని గుర్తించండి అంటాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా అడగచ్చు. లేదా ఇవే భిన్నాలు ఇచ్చేసి ఆరోహణ క్రమంలో రాయండి అంటాడు, లేదా అవరోహణ క్రమంలో రాయండి అంటాడు. సో పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా అడగచ్చు. నెక్స్ట్ విజాతి భిన్నాలు. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం, తర్వాత ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ విజాతి భిన్నాలు. మరి విజాతి భిన్నాలు అంటే అర్థం ఏంటి? హారాలు అసమానంగా ఉంటే ఇంకా ఎలాగైనా ఉండొచ్చు. హారాలన్నీ వేరువేరుగా ఉంటే అవన్నీ మనకి ఏమవుతాయంటే విజాతి, అంటే వేరు జాతికి సంబంధించినవి, అంటే వేరు నెంబర్లు ఎక్కడ హారంలో. ఇన్ కేసు లవంలో సమానంగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనకు సపరేట్ గా ఏం లేదు, లవాన్ని బేస్ చేసుకొని హారాలన్నీ వేరువేరుగా ఉన్నా కానీ మనకు వాటిని ఏమంటాము అంటే విజాతి భిన్నాలే అంటాం. అంటే మనము హారాలు వేరువేరుగా ఉండాలంతే, ఇంకా లవాలు ఏ విధంగా అయినా ఉండవచ్చు. లైక్ 1/17, 1/16, లైక్ 1/14, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే విజాతి భిన్నాలే. ఇంకా హారాలు సమానంగా ఉన్నాయా, హారాలు అసమానంగా ఉన్నాయా మనకు అనవసరము. లవాలు సమానంగా ఉన్నాయా, హారాలు అసమానంగా ఉన్నాయా సంబంధం లేదు. బట్ హారాలు మాత్రము వేరువేరుగా ఉండాలి. సింపుల్ లాజిక్ ఏంటి అంటే హారాలు వేరువేరుగా ఉంటే డినామినేటర్స్, హారాలు ఎలా ఉండాలి? వేరువేరుగా ఉండాలి. ఇక్కడ హారాలు ఎలా ఉండాలి? హారాలు సమానంగా ఉండాలి. సింపుల్ లాజిక్ చూడండి, ఓకేనా? హారాలు సమానంగా ఉంటే సజాతి భిన్నాలు, హారాలు అసమానంగా వేరువేరుగా ఉంటే వాటిని మనం ఏమంటాము? విజాతి భిన్నాలు. ఓకేనా? వీటికి బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కూడా చెప్తా. నెక్స్ట్ సమాన భిన్నాలు. ఇప్పుడే చెప్పాను కదా సమాన భిన్నాలు అంటే, ఇప్పుడే ఇక్కడ క్లియర్ గా చెప్పాను. లైక్ 4/5 తీసుకున్నాము అనుకోండి. 4/5 అనేటువంటి భిన్నానికి సమాన భిన్నాలు అంటే ఇక్కడ ఇంటూ 1 చేస్తే 4/5, ఇంటూ 2 చేసాం అనుకోండి 4 2s 8, 5 2s 10 సమాన భిన్నము. ఇంటూ 3 చేసాం అనుకోండి 4 3s 12, 5 3s 15. అంటే లవానికి ఎంతైతే మల్టిప్లై చేస్తామో హారానికి కూడా అంతే మల్టిప్లై చేయాలి. ఇన్ కేస్ 4 మల్టిప్లై చేసాం అనుకో 4 4s 16, 4 5s 20. 5 మల్టిప్లై చేస్తే 5 4s 20, 5 5s 25. ఇవన్నీ మనకి ఏమవుతాయంటే సమాన భిన్నాలు, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. దేనికి సంబంధించి? 4/5. అంటే ఇక్కడ 4/5 అనేటువంటి భిన్నానికి సమాన భిన్నాలుగా మనం ఏం చెప్పొచ్చు అంటే 8/10, 12/15, 16/20, 20/25. ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. కొన్ని బేసిక్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇలా కొన్ని డయాగ్రామ్స్ ఎలా ఇస్తారంటే కొన్ని షేడ్ చేసి ఇస్తాడు, కొన్ని షేడ్ చేయకుండా ఇస్తాడు. మరి షేడ్ చేసిన భాగంని భిన్నం రూపంలో వ్యక్తపరచమంటాడు, లేదా షేడ్ చేయబడని భాగాన్ని భిన్నం రూపంలో వ్యక్తపరచమని అడగచ్చు. సో నేను చాలా వరకు టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ మొత్తం అవి ఇచ్చాడు. మనం అన్ని ఇక్కడ బోర్డు మీద డయాగ్రామ్స్ వేయడం కష్టం కాబట్టి ఒకటి అర్థమైతే చాలు, మీకు ఎన్నైనా చెప్పేయచ్చు. ఇక్కడ షేడ్ చేయబడిన అని ఇచ్చాడు, అంటే షేడ్ చేసిందని అడిగాడు. సమ్ టైమ్స్ షేడ్ చేయబడిన కూడా అడగచ్చు. ఓకేనా? ఇక్కడ షేడ్ చేయబడిన అంటే అర్థం ఏంటి? మొత్తం ఎన్ని భాగాలు అయితే ఉన్నాయో ఆ మొత్తము భాగాలను మనం డినామినేటర్ లో రాసుకోవాలి. డినామినేటర్ ఎప్పటికీ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే మొత్తాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి 1 1 2 3 4 మొత్తం 4 భాగాలు ఉన్నాయి కాబట్టి డినామినేటర్ లో 4. నెక్స్ట్ షేడ్ చేయబడిన ఎన్ని షేడ్ చేసాము? 1 2 షేడ్ చేసాం కాబట్టి న్యూమరేటర్ లో 2, అంటే ఓవరాల్ గా 2/4. సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 1/2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సమ్ టైమ్స్ ఎలా ఇస్తాడంటే దీన్ని రివర్స్ లో అడుగుతాడు. ఎలా అంటే 3/7 అనేటువంటి భిన్నాన్ని షేడ్ చేయబడిన భిన్నానికి సరైనటువంటి పటానికి ఏమంటాడు? సరైనటువంటి పటం గుర్తించండి అంటాడు. అంటే మొత్తము 7 ఉంటాయి ఇలా బాక్స్ లో, ఇలాంటివి ఏవైనా కానీ 7 ఉంటాయి. ఆ 7 3 షేడ్ చేయబడి ఉంటే అది మనకు 3/7 ఆన్సర్ గా మనము చెప్పేసుకోవచ్చు అనమాట. అంటే డయాగ్రామ్ ఇచ్చి భిన్నం అడగచ్చు, భిన్నం ఇచ్చి డయాగ్రామ్ కూడా అడగచ్చు. నెక్స్ట్ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలో రాయమని ఇచ్చాడు. ఇందాక మీకు ఆల్రెడీ బేసిక్ లో కూడా చెప్పాను. ఓకేనా? ఇలా ఒక భిన్నం ఇచ్చేసి ఆ భిన్నాన్ని మిశ్రమ భిన్నం రూపంలో మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమనొచ్చు. అంటే 39 ని దేంతో డివైడ్ చేయాలి? 5 తో డివైడ్ చేయాలి. 5 7s 35, రిమైండర్ అంతా 4. అంటే యాక్చువల్ గా ఆన్సర్ ఎంత వస్తుంది? 7 పాయింట్ సంథింగ్ వస్తుంది. 7 పాయింట్ సంథింగ్ అంటే మనం ఫస్ట్ 7 రాసుకొని ఇటు రావాలి. అంటే ఫస్ట్ ఇక్కడ మనం శేషాన్ని బేస్ చేసుకొని రిమైండర్ బేస్ చేసుకొని 4/5
4/5. Here the correct answer is 7 7 4/5. దీన్ని మనము మామూలుగా కన్వర్ట్ చేసాం అనుకో 4 7s and sorry 5 7s ఈ రెండు మల్టిప్లై చేయాలి. 5 7s 35, 35 ప్లస్ 4 ఇది యాడ్ చేయాలి. 35 ప్లస్ 4 ఎంత 39/5. ఆ విధంగా కూడా మనము చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక మిశ్రమ భిన్నం ఇచ్చాడు. మిశ్రమ భిన్నం ఇచ్చేసి అపక్రమ భిన్నంలోకి మార్చమన్నాడు. అంటే ఇలా ఇచ్చేసి దీంతో కన్వర్ట్ చేయమన్నాడు. ఏం చేస్తాము, ఈ రెండు మల్టిప్లై చేయాలి, దీన్ని యాడ్ చేయాలి. 9 8 72, 72 ఒక 4 సారీ 9 8 సో ఓకే 9 8 72, 72 ప్లస్ 4 76, 76/9. ఏవైనా క్యాన్సిలేషన్స్ పోతాయి అనుకోండి, క్యాన్సిలేషన్స్ చేసుకోండి. ఏ క్యాన్సిలేషన్స్ పోకుంటే వదిలేసేయండి. ఇదే మనకి ఏమవుతుంది అంటే అపక్రమ భిన్నము. అంటే హారం కన్నా లవం అనేది ఎక్కువగా ఉంటుంది. 9 8 72 ఒక 4 76/9. నెక్స్ట్ హారం 96 గా గల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతాడు. హారము 63 గా గల 2/9కి సమానమైన భిన్నాన్ని గుర్తించండి. 2/9కి సమానమైన భిన్నము. బట్ హారం ఎంత ఉండాలంట, 63 ఉండాలంట. హారమే కదా అడిగింది, ఇక్కడ హారం అడిగాడు కాబట్టి హారము 63 ఉండాలి. లవము ఎంత, లవం ఎంతనో చెప్పేస్తే మనకు అదే సమానమైన భిన్నంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, హారము మనకు 63 రావాలి అంటే, సో డినామినేటర్ 63 రావాలి అంటే దీనికి ఎంత మల్టిప్లై చేస్తే, అంటే 9 కి ఎంత మల్టిప్లై చేస్తే 63 వస్తుంది. చూడండి 9 7s 9 ఏళ్ళు 63 సరిపోయిందా. 9 7s ఎంత 63. అప్పుడు హారానికి మనం 7 మల్టిప్లై చేసాం కాబట్టి లవానికి కూడా న్యూమరేటర్ కూడా మనం ఏం మల్టిప్లై చేయాలి, 7 మల్టిప్లై చేయాలి. అప్పుడే ఇది మనకు సమానమైన భిన్నం అవుతుంది. అంటే లవహారాలకు ఒకే కాన్స్టెంట్ నెంబర్ చేత గుణించిన భాగించిన దాని విలువ మారదు. ఇక్కడ లవానికి 7 తో మల్టిప్లై చేసా, హారానికి కూడా 7 తో మల్టిప్లై చేసా. 7 7 క్యాన్సిల్ అయితే మనకు 2/9 వస్తుంది. 9 7 63 హారం సరిపోయింది. అప్పుడు 2 7s ఎంత వస్తుంది 14. అంటే 2/9 కి సమానమైన భిన్నంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 14/63 చెప్పుకోవచ్చు. బట్ కండిషన్ ఏమని ఇచ్చాడు, హారం 63 అని ఇచ్చాడు. హారం 63 సరిపోయింది కదా, సరిపోయింది. నెక్స్ట్ 36/48 కి సమానమైన భిన్నం అడిగాడు. బట్ లవం ఎంత ఉండాలంట, 9 ఉండాలంట. లవం అంటే న్యూమరేటర్ 9 ఉండాలంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మల్టిప్లై చేయడం కాదు, ఇక్కడ డివైడ్ చేయాలి. అంటే డివైడ్ చేసినా మల్టిప్లై చేసినా దాని విలువ మారకూడదు. మరి 36 దేంతో డివైడ్ చేస్తే మనకు 9 వస్తుంది. 4 తోన 36/4 ఎంత 9. ఇక్కడ 4 తో డివైడ్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా దేంతో డివైడ్ చేయాలి, 4 తోనే డివైడ్ చేయాలి. అప్పుడు 48/4 ఎంత 4 1s 4 2s ఎంత వస్తుంది 9/12. అంటే 9/12 కి సమానమైన భిన్నము 36/48 గా చెప్పుకోవచ్చు. బట్ కండిషన్ లవం 9 కాబట్టి లవం 9 కూడా సరిపోయింది. 9 4 36, 12 4 48 సరిపోయింది. నెక్స్ట్ ఇలా కొన్ని భిన్నాలు ఇచ్చేసి అవరోహణ క్రమంలో రాయండి, లేదా ఆరోహణ క్రమంలో రాయండి, లేదా చిన్న భిన్నం ఏంటి పెద్ద భిన్నం ఏంటి ఎలాగైనా అడగచ్చు. ఇక్కడ మీకు కండిషన్ చూడండి, హారాలు సమానంగా ఉన్నాయి, ఇక్కడ లవాలు సమానంగా ఉన్నాయి. ఒక్కోసారి హారాలు లవాలు సమానంగానే ఇవ్వాలని రూల్ లేదు, సమానంగా ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. సమానంగా లేనప్పుడు మనం సింప్లిఫై చేసి సింపుల్ గా ఈజీగా ఏవి చిన్నవి ఏవి పెద్దవి వాటిని మనము ఫామ్ చేయవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఆరోహణ క్రమము అంటే ఏంటి, ఆరోహణ అంటే అర్థం ఏంటి అంటే పెద్ద నుండి చిన్న, ఓకేనా, గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ ఫామ్ చేస్తే అదే మనకి ఏమవుతుంది అంటే అవరోహణ. ఇంగ్లీష్ లో అయితే డిసెండింగ్ ఆర్డర్ అంటాం. ఏమనాలి, డిసెండింగ్ ఆర్డర్. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆరోహణ అంటే మనకి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. అవరోహణ అంటే ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. సో 5 చిన్నదా 4 చిన్నదా, 4 చిన్నది కాబట్టి ఆరోహణ అంటే అర్థం ఏంటి, చిన్న నుండి పెద్ద. అంటే స్మాలర్ నెంబర్ టు గ్రేటర్ నెంబర్ ఫామ్ చేస్తే అది మనకి ఏమవుతుంది అంటే ఆరోహణ. దీన్ని మనం ఇంగ్లీష్ లో అసెండింగ్ ఆర్డర్ అంటాం, అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ప్రాబ్లం లోకి వెళ్తే పెద్ద నుండి చిన్న ఫామ్ చేయాలి. మరి పెద్ద నుండి చిన్న ఫామ్ చేయాలంటే చిన్న లాజిక్, ఇవన్నీ మీరు సింప్లిఫై చేయాల్సిన అవసరమే లేదు. హారాలు సమానమైతే, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా, హారాలు సమానమైతే లవంలో ఏదైతే పెద్దగా ఉంటుందో అదే పెద్ద నెంబర్, లవంలో ఏదైతే చిన్నగా ఉంటుందో అదే చిన్న నెంబర్. మరి లవంలో ఏది పెద్దగా ఉంది 11/5, అంటే 11/5 అన్నిటికన్నా పెద్దది. నెక్స్ట్ ఏమొస్తుంది 7/5. నెక్స్ట్ ఏమొస్తుంది 4/5. నెక్స్ట్ ఏమొస్తుంది 3/5. నెక్స్ట్ ఏమొస్తుంది 1/5. అంటే అన్నిటికన్నా పెద్దది 11/5, అన్నిటికన్నా చిన్నది 1/5. అంటే పెద్ద నుంచి చిన్న ఫామ్ చేశాను కాబట్టి ఇదే మనకి ఏమవుతుంది అంటే అవరోహణ. అంటే చిన్న లాజిక్ ఏంటి, ఇక్కడ
హారాలు సమానంగా ఉంటే లవంలో ఏది పెద్దగా ఉంటే అదే పెద్దది, ఏది చిన్నదిగా ఉంటే అదే చిన్నది. సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇన్ కేస్ ఇలా కామాలు ఇవ్వకుండా మధ్యలో లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇస్తాడు, పోల్చడం అని కూడా అడగచ్చు. ఇన్ కేస్ ఈ అవరోహణ ఆరోహణలో లెస్ దాన్ గ్రేటర్ దాన్ బేస్ చేసుకుని అడగచ్చు. అంటే ఇది అన్నిటికన్నా పెద్దది కదా. ఇప్పుడు మనం ఏం రాస్తాము, 11/5 అన్నిటికన్నా పెద్దది. దీనికన్నా 7/5 చిన్నది, దానికన్నా 4/5 చిన్నది, దానికన్నా 3/5 చిన్నది, దానికన్నా ఏం చిన్నది, 1/5 చిన్నది. 1/5 చిన్నది అంటే ఈ సైడ్ ఉండేది పెద్దదని, ఈ సైడ్ ఉండేది పెద్ద అంటే 1/5 కన్నా 3/5 పెద్దది, 3/5 కన్నా 4/5 పెద్దది, 4/5 కన్నా 7/5 పెద్దది, 7/5 కన్నా 11/5 పెద్దది. ఈ విధంగా లెస్ దాన్ గ్రేటర్ దాన్ బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగచ్చు. నెక్స్ట్ ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ హారాలు సమానము అని చెప్పాను కదా, ఇక్కడ లవాలు సమానంగా ఉన్నాయి చూడండి. దీనికి రివర్స్ ఇప్పుడు. ఓకేనా, లవాలు సమానంగా ఉంటే హారాలు సమానంగా ఉంటే లవంలో ఏది పెద్దది ఉంటే అది పెద్ద నెంబరు, ఏది చిన్నది ఉంటే అది చిన్న నెంబర్ అని చెప్పాను. అదే లవంలో సమానంగా ఉంటే హారాల్లో ఏది చిన్నది ఉంటే రివర్స్ అన్నమాట. హారాల్లో ఏది చిన్నది ఉంటే అది పెద్దది, ఏది పెద్దది ఉంటే అది చిన్నది, రివర్స్. అప్పుడు అన్నిటికన్నా చిన్నది ఏంటి, లవాలు సేమ్. అప్పుడు హారాల్లో చిన్నది ఉన్నది పెద్దది, చిన్నది ఏంటి ఇక్కడ 2 కాబట్టి ఇది పెద్దది, 3/2. నెక్స్ట్ ఏమొస్తుంది 4, 3/4. నెక్స్ట్ ఏమొస్తుంది 3/7, సారీ 3/5. నెక్స్ట్ ఏమొస్తుంది 3/7. నెక్స్ట్ 3/11. నెక్స్ట్ 3/13. నెక్స్ట్ 3/17. అంటే ఇది అన్నింటికన్నా పెద్దది, ఇది అన్నింటికన్నా పెద్దది, ఇది అన్నింటికన్నా చిన్నది. అంటే మనం ఇప్పుడు ఏం ఫామ్ చేసాము, పెద్ద నుండి చిన్న ఫామ్ చేసాము. పెద్ద నుండి చిన్న అంటే ఏ క్రమం ఇది, అవరోహణ క్రమము, డిసెండింగ్ ఆర్డర్. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, ఆరోహణ అడిగాడు. ఆరోహణ అంటే అర్థం ఏంటి, చిన్న నుండి పెద్ద. దీన్ని రివర్స్ రాస్తే చాలు. చిన్న నుండి పెద్ద అంటే 3/17, 3/13, 3/11, 3/7, 3/5, 3/4, 3/2. రివర్స్ రాస్తే చాలు. ఇదే మనకి ఏమవుతుంది, చిన్న నుండి పెద్ద. అంటే అన్నిటికన్నా చిన్నది ఏంటి 3/17, అన్నిటికన్నా పెద్దది ఏంటి 3/2. సో చిన్న నుంచి పెద్ద ఫామ్ చేశాం కాబట్టి ఈ క్రమమే మనకి ఏమవుతుంది, ఆరోహణ. పైన రాసింది మాత్రం ఏంటి, అవరోహణ. కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, అవరోహణ అంటేనేమో పెద్ద నుండి చిన్న, ఆరోహణ అంటేనేమో చిన్న నుండి పెద్ద. మీరు సింప్లిఫై చేసుకున్న ఆన్సర్ మాత్రం మారదు. నెక్స్ట్ ఇలా కొన్ని భిన్నాలు సింపుల్ ఫామ్ లో ఇస్తాడు. డెప్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మెయిన్ గా బేసిక్స్ చెప్తున్నా ఫస్ట్. ఇప్పుడు హారాలు సమానంగా ఉన్నాయి అనుకోండి. హారాలు సమానంగా ఉంటే కళ్ళు మూసుకొని యాజ్ యూజువల్ గా హారం 4 4 కాబట్టి 4 పెట్టేసి పైన 1 + 0 అంటే యాజ్ యూజువల్ గా మౌంట్ చేయడమే. 1 + 0 ఎంత 1, సో 1/4. మీరు ఇంత డెప్త్ కూడా చేయాల్సిన అవసరం లా. 0/4 ఎంత 0నే కదా. సంథింగ్ బై 0 మనకి ఏమవుతుంది, సారీ 0/సంథింగ్ ఏ నెంబర్ అయినా కానివ్వండి, 0 ఏ నెంబర్ అయినా తీసుకోండి, మనకు ఆన్సర్ ఎంత 0నే. 0/సంథింగ్ ఏ నెంబర్ తీసుకున్నా మనకు ఆన్సర్ ఏమవుతుంది, 0నే అవుతుంది. ఇన్ కేస్ పవర్ లో 0 ఉంది అనుకోండి, లైక్ ఇలా పవర్ లో 0 ఉంది అనుకోండి, దీని వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. అంటే సంథింగ్ పవర్ 0 ఇస్ ఆల్వేస్ బి 1. ఓకేనా, 0/సంథింగ్ ఇస్ ఆల్వేస్ బి 0. అదే సంథింగ్ బై 0 ఉంది అనుకోండి, ఇలా బై 0 ఉంది అనుకోండి, దాన్ని మనము నిర్వచించలేము, అన్డిఫైన్డ్. అంటే హారంలో ఎప్పటికీ 0 ఉండకూడదు. 0 ఉంటే మనం దాన్ని డిఫైన్ చేయలేము. లవంలో 0 ఉంటే మాత్రం దాని వాల్యూ ఎంత 0నే. పవర్ లో 0 ఉంటే ఇక్కడ ఎంత ఉన్నా దాని వాల్యూ ఎంత 1. ఇలాగే ఫర్ ఎగ్జాంపుల్ 3/4 మైనస్ 1/4 ప్లస్ 2/4 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఓకేనా, 4 అన్ని కామన్ గా ఉన్నాయి కదా, డినామినేటర్లు అన్ని కామన్ కాబట్టి 4 వేసుకోవడము. ఓకేనా, కామన్ గా ఉంటే ఇంకా యాజ్ యూజువల్ 3 - 1 2, 2 + 2 ఎంత 4, 4/1, 4/4 ఎంత మనకు ఆన్సర్ ఎంత 1. అంటే హారాలన్నీ సమానంగా ఉంటే హారం వేసుకొని ఇంకా పైన న్యూమరేటర్స్ ను ప్లస్ ఉంటే ప్లస్ చేయండి, మైనస్ ఉంటే మైనస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ 3 - 12/5 అంటే ఇక్కడ మనకు ఫ్రాక్షన్ లేదనుకోవద్దు. 3 is nothing but 3/1. ఓకేనా, మీరు ఏ నెంబర్ అయినా కానీ మనం భిన్నం రూపంలో వ్యక్తపరచవచ్చు. 4 4/1, 7 7/1, 1 1/1 ఎలాగైనా చెప్పుకోవచ్చు. 1 ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు, 4/4 గా రాసుకోవచ్చు, 5/5 గా రాసుకోవచ్చు, 7/7 గా రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 1/1. ఇప్పుడు 1 కి 5 కి ఎల్సిఎం కట్టైనా చేయొచ్చు, లేదా అంత మనకు రిస్క్ ఎందుకు అనుకుంటే సింపుల్ ఏం లేదు, ఈ రెండు మల్టిప్లై చేసి చేయడమే. ఓకేనా, సింపుల్ గా ఉంటే ఇక్కడ ఎటువంటిది లేకపోతే 3 5s 15, 15 - 12, 15 - 12 ఎంత 3, డినామినేటర్ లో 5 ఉంది కాబట్టి 3/5 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఓవరాల్ గా
5 3 15, 15 minus 12 ఎంత 3, 3/5. నెక్స్ట్ ఇలా ఇచ్చాడు అనుకోండి, చూడండి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఇచ్చి అడిషన్ ఇచ్చాడు, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో సబ్ట్రాక్షన్ ఇచ్చాడు. ఇంకా కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి అడిషన్ చేయమనొచ్చు, కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి సబ్ట్రాక్షన్ కూడా చేయమనొచ్చు. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నా, ఓకేనా? ప్రాపరా ఇంప్రాపరా ఏదో ఒకటి అపక్రమ భిన్నము. 3 4s 12, ఈ రెండు మల్టిప్లై చేసి ఇది యాడ్ చేయాలి కదా. 3 4s 12, 12 plus 2 14/3 ప్లస్ 3 4s 12, 12 plus 1 13/4. 3 4s 12, 12 plus 1 ఎంత 13/4. ఇప్పుడు హారాలు సమానంగా లేవు కదా. ఇప్పుడు మనం ఎలా చేయాలి అంటే దీనికి రెండు మెథడ్స్ ఉన్నాయి. రెండు మెథడ్స్ ఏంటి అంటే హారాలకు ఎల్సిఎం కనుక్కొని చేయొచ్చు. ఎక్కువ ఉంటే మాత్రము ఎల్సిఎం కనుక్కోండి. ఇలా చిన్న చిన్న నెంబర్లు ఉంటే దానికి ఎల్సిఎం కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ ప్రాసెస్ ఏంటి అంటే క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 4 14s ఎంత వస్తుంది 56, 14 56, 4 14s 56 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకోండి. 3 13s ఎంత 39 బై 3 4s 12 అంటే ఓవరాల్ గా మల్టిప్లై అంతే. క్రాస్ మల్టిప్లికేషన్ 4 14 56 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం, ఓకేనా? 3 13s 39 బై 3 4s 12 ఎంత వస్తుంది 56 ప్లస్ 39, 9 ప్లస్ 1 5, 9 ప్లస్ 6 15 అంటే 5 1 ఉంటుంది, 5 plus 3 8 9 by 12. ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్ చేయండి, క్యాన్సిలేషన్ లేకపోతే ఇలాగే ఉంచండి. ఇన్ కేస్ ఆప్షన్ లో మీకు ఇలా కాకుండా మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది అనుకోండి, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయండి. 95 ను 12 తో చేయాలి, ఓకేనా? 12 తో 12 కదా 12, 12 60, 12 84, 12 96, 12 96 కాకపోదు కాబట్టి 12 84 రిమైండర్ అంతా ఎంత వస్తుంది 7 11/12, 7 11/12. ఇన్ కేస్ ఆప్షన్ లో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయడమే. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ 4 8s 32, 32 plus 1 33/4, 4 8s 32, 32 plus 1 33/4 minus 6 2s 12, 12 plus 5 17/6. మీరు 4 కి 6 కి ఎల్సిఎం కనుక్కొని కూడా చేయండి. మీకు క్రాస్ మల్టిప్లికేషన్ అంత పెద్ద నెంబర్లు చేయడం కష్టంగా ఉంది అనుకుంటే 4 కి 6 కి ఎల్సిఎం ఎంత 12, అవునా? 4 కి 3 కి ఎల్సిఎం ఎంత 12. నేను ఎల్సిఎం చెప్తున్నా ఒకటి, ఓకేనా? 4 కి 6 కి ఎల్సిఎం 12 అంటే 4 6 ఎల్సిఎం కనుక్కోవడం తెలుసు కదా. 2 2s 2 3s ఇంకా పోదు కాబట్టి 3 2s 6, 6 2s 12. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ లో 12 రావాలి. 4 కి ఎంత మల్టిప్లై చేస్తే 12 వస్తుంది 3, ఎందుకంటే మనకి డినామినేటర్ లో 12 ఉంది కాబట్టి. ఇక్కడ డినామినేటర్ లో 12 రావాలి. 6 కి ఎంత మల్టిప్లై చేస్తే 12 వస్తుంది 2. డినామినేటర్ లో 3 మల్టిప్లై చేశాను కాబట్టి న్యూమరేటర్ కూడా ఎంత 3 మల్టిప్లై చేయాలి. ఇక్కడ డినామినేటర్ లో 2 కాబట్టి న్యూమరేటర్ కూడా 2 మల్టిప్లై చేయాలి. అప్పుడు 4 3s 12, 6 2s 12 డినామినేటర్ సరిపోయింది. సమానం చేసుకున్నాం అన్నమాట, హారాలు సమానం చేసుకున్నాం. ఇక్కడ ఇలా హారాలు సమానం చేసుకున్నాం. అప్పుడు ఇంకా యాజ్ యూజువల్ గా చేయడమే. 33 3s 99 మైనస్ 17 2s 34. మరి 99 నుంచి 34 తీసేస్తే ఎంత 65 65/12, 65/12. ఇన్ కేస్ 65/12 లేదు అనుకోండి, 12 5s 60, 5 ఉంటుంది కాబట్టి 5/12. సో ఆన్సర్ 5/12. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఎల్సిఎం కనుక్కోవడం కష్టంగా ఉంది అనుకుంటే మామూలుగా చేయడమే. ఎలా క్రాస్ మల్టిప్లికేషన్ చెప్పాను కదా, క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ చేసినట్టుగా 4 14s 56, 3 13s 39 బై 3 4s 12. అలాగే 6 33s చేసి మైనస్ 4 17s చేసి బై 4 6 24s క్యాన్సిలేషన్ చేయండి. ఇదే ఆన్సర్ వస్తుంది, వేరే ఆన్సర్ అయితే రాదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవి బేసిక్స్. మరి చాలా డెప్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఒకే వీడియోలో ఎందుకు, చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాము. పార్ట్ 2 వీడియోలో ఫుల్ వీడియో, పార్ట్ 2 వీడియోలో మీకు మొత్తం టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి బేసిక్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ తో పాటు థియరిటికల్ ప్రాబ్లమ్స్, సెంటెన్స్ ఫార్మేషన్ లో ఇచ్చింటాడు కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీకు పార్ట్ 2 లో అబ్జర్వ్ చేద్దాం. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు.